హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చద్దన్నం ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన పెద్దవాళ్ళు ఈ చద్దన్నం తీసుకోవడం వల్ల చాలా బలంగా గట్టిగా ఉండేవారు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. ఎండవేడి నుండి తట్టుకోవడానికి చద్దన్నం చాలా చలువ చేస్తుందండి. ఈ చద్దన్నం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం మిక్సింగ్ బౌల్లో ఒక పావు కేజీ వరకు మిగిలిపోయిన అన్నాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అన్నం వేసుకొని ఒక ముప్పావు గ్లాస్ వరకు మనము గంజి అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో బాగా వేడి చేసుకొని గోరంత వెచ్చగైన పాలు, చిక్కటి పాలు పావు గ్లాస్ వేసుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు గట్టి పెరుగును వేసుకోవాలండి. ఈ చద్దన్నం చేసుకోవడం వల్ల మనకు ఈ ఎండ వేడి నుండి మన శరీరానికి చలువ చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఈ విధంగా మనం వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనము కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలా. మన పెద్దవాళ్ళు అయితే ప్రతిరోజు ఈ చద్దన్నం చేసుకొని తినేవారండి. అందుకని వాళ్ళు చాలా దృఢంగా, చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకొని మనము వేసుకోవాలండి. అదేవిధంగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకొని మనం రాత్రంతా నానబెట్టుకోవాలండి. ఈ విధంగా మనము రాత్రంతా నానబెట్టుకోవడం వల్ల ఈ అన్నము, ఈ చద్దన్నం అనేది చాలా బాగా నాని ఉదయాన్నే మనం తీసి చూసేసరికి చాలా అంటే చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఈ ఆహారం అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండ చలువ చేయకుండా, ఎండ వేడి తగలకుండా మనకు చలువ చేస్తుందండి. ఇది వారానికి 2 సార్లు అయినా తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా సింపుల్ అండి. ఒకసారి మనము బాగా కలుపుకొని మనము అలానే తినేస్తే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, కొంతమంది ఉప్పు వేసుకొని తింటారు, కొంతమంది అలానే తినేస్తారు. ఎలా తిన్నా చాలా చాలా బాగుంటుంది. మీరు మాత్రం ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.